దేవుని బిడ్డలారా, మనం దేవుని చేత అద్భుతంగా పిలువబడి రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. దేవుడు మానవాళ్ళందరినీ కూడా తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలం నుండి కూడా ఆయన భక్తులకి ప్రవచనం ద్వారా కూడా దేవుడు ఇదే మాటను తెలియజేశారు. ఇదిగో మనకి ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయనకి దగ్గరికి రండి అని పాత నిబంధన కాలపు ప్రవక్తలు భక్తులు కూడా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటి నుండి ఆయన అనుసరించిన 12 మంది శిష్యులు, ఆ తరువాత అనేక భక్తులు కూడా వారు వినిపిస్తున్న స్వరం ఏంటి అంటే, యేసు దగ్గరికి వెళ్ళండి, యేసుని నమ్మండి. ఎవరి వల్ల రక్షణ లేదు, ఈ నామం వల్లే రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా యేసుని నమ్మాలి, యేసు దగ్గరికి రావాలి. ఇది ఎప్పటి నుండి 2020 సంవత్సరాల నుండి ఈ శబ్దం వినబడతానే ఉంది. యేసు ప్రభు శిష్యులు అన్ని ఖండాలకు వెళ్ళారు, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి అని చెబుతూ అన్ని స్థలాలకు వెళ్ళారు. ఆ దినాల్లో నమ్ముకున్న క్రైస్తవులందరూ కూడా ఇదే భుజాన్ని పెట్టుకొని పరుగులు పెట్టారు, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి. ఈరోజు కూడా మనం ఇవ్వాల్సిన, లోకానికి ఇవ్వాల్సిన సందేశం ఏంటి అంటే, యేసు దగ్గరికి రండి, యేసుని నమ్మండి. ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుని నమ్మినప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పరలోకం మీద కూడా, ఈ భూమిలో జీవించినప్పుడు, ఈ భూమి తరువాత అంతమైపోయినప్పుడు, ఈ లోక జీవితంలో నిత్యత్వంలో ఒక వ్యక్తి పరిపూర్ణ దీవెనకి ఏది మూలం, ఎవరి మూలము అంటే యేసు ఒక్కడే. మరి ఎవరి వల్ల రక్షణ లేదు, ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే స్వస్థత, ఈ నామములోనే విడుదల. అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు అపోస్తులు అనేకమైన మేలులు ప్రజలకు జరిగించారు. అలా జరిగించినప్పుడు వారి వైపు ఆ ప్రజలు తేరి చూసేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారాలు కూడా మా దగ్గర ఏమీ లేవు, మీరు మా వైపు ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇదిగో మేము ఒకటి కలిగి ఉన్నాం, అది ఎవరు అంటే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. మేము ఆయన్ని కలిగి ఉన్నాం, ఆయన్నే మీకు ఇస్తూ ఉన్నాం. ఆయన నామం పేరటే ఈ వ్యక్తి రోగం బాగయిందంటే ఆయన నామం పేరటే, ఈ దెయ్యం వదిలిపోయింది అంటే ఆయన నామం పేరటే, ఈ పాపికి విమోచన కలిగింది అంటే ఆయన నామం పేరటే. ఈ రోజున నేను ఇక్కడ ఇలా నిలబడ్డాను అంటే ఆ యేసునామమే కారణం. నేను ఇప్పుడు లోకానికి ఇచ్చే సందేశం ఏంటి అంటే, యేసుని నమ్మండి. హల్లెలూయా. మనము నజరేయుడైన యేసుని, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుని, 3 బ్రేకుల మీద మన కొరకు వేలాడబడుతూ రక్తాన్ని కాచిన యేసుని మనము నమ్ముకున్నాం. ఆయన దగ్గరికే మనం వచ్చాం, ఆయన్నే మనం అనుసరిస్తాం, ఆయన్నే మనం వెంబడిస్తాం, ఆయనే మన జీవనాధారం. దేవునికి స్తోత్రం. ఇప్పటి జీవం కొరకు, రాబో జీవం కొరకు ఆయన నుండే మనకి సమస్తం లభ్యమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ యేసు దేవుడే మన ఆధారమై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనకి ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించాడో పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మీరు బంధకాల్లో ఉన్నారు, మీరు చెరలో ఉన్నారు అనే మాటలు వాళ్ళకి అపహాస్యంగా ఉంటాయి, కానీ జ్ఞానులు దాన్ని గ్రహించగలరు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతున్నాడు అంటే సాతాను చెర కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుని నమ్మని ప్రతి వారు కూడా సాతాను చెరలో ఉన్నారు. అందుకని బంధితులకు విముక్తి కలుగ చేయడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనలో మనకు కలుగుతున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే
స్వతంత్రం. సాతాను యొక్క అధికారం పూర్తిగా మన మీద నుండి తొలగించబడింది. పూర్తిగా మనం సాతాను నుండి వేరు చేయబడ్డాం. ఎందుకంటే మన పాపాలను యేసయ్య తన రక్తం చేత కొట్టివేశాడు. హల్లెలూయా. పాపానికి ఏలుబడి చేసే అధికారి వాడు. దేవుడు పరిశుద్ధతను కలిగినవాడు. దేవునికి స్తోత్రం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడికి సాతాను వచ్చేస్తాడు. అందుకనే ప్రభు తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఆయన ఈ లోకానికి వస్తాడు అనగా దేవదూత చెప్తుంది, ఇదిగో ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఎందుకంటే తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయనే విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనే రక్షిస్తాడు. పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టండి. యేసు రక్షకుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు అనే రక్షకుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. మన పాపాలని క్షమిస్తూ ఉన్నాడు. మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఎంత ఘోర పాపి అయినా కూడా యేసు దగ్గరికి వచ్చి యేసయ్యా నన్ను క్షమించు అంటే వారు వెంటనే క్షమాపణ పొందుకుంటారు. అందుకని మన దేవుని పేరు ఏంటంటే క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఒక ఇంటిని అమ్మితే అతను వేరొక వ్యక్తి ఆ ఇంటిని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏమన్నాడంటే ఇంటి గల అతనితో, అయ్యా నువ్వు మా ఇళ్ళంతా కొనుక్కున్నావు, కానీ నేను నిన్ను చిన్న ప్రాధేయపడి అడుగుతున్నాను, మీ ఇంటిలో ఒక మేకు కొట్టుకునే అంత స్థలము నాకు ఇవి చాలు అన్నాడట. మేకు కొట్టే అంత స్థలము నాకు కావాలి. మీ ఇంట్లో ఇంకేమి అడగడం లేదు, నా ఇల్లు నీకే అమ్మేశాను, మేకు కొట్టుకునే అంత స్థలం ఇవ్వండి అన్నాడట. మేకు కొట్టుకునే స్థలమే కాబట్టి ఇదెంత పెద్ద విశేషం ఏముంది అని చెప్పి అతను ఏం చేశాడంటే తీసుకో, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఒక చిన్న కాగితం మీద దీన్ని రాయించాడు. ఏమనంటే మేకు కొట్టే స్థలం అక్కడ నాకు ఉంది అని. ఇది ఏమి విచిత్రం. ఆ మేకుతో అతను ఏం చేసుకుంటాడు, ఏదో చేదస్తంగా అని అనుకున్నాడు పాపం. అయితే అది అయిపోయిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి ఇల్లు కొనుక్కున్నారు, శుభ్రాలు చేసుకున్నారు, సున్నాలు వేసుకున్నారు, ఆ ఇంటిలో ప్రవేశించారు. ఇంటికి అలా అతను వచ్చి తలుపు కొడుతున్నాడు. అమ్మినోడు వచ్చి తలుపు కొడతా ఉంటే ఏంటయ్యా అని అడుగుతుంటుంటే అదిగో నా మేకు, ఒక పెద్ద మేకు తెచ్చి అక్కడ కొట్టాడు. నేను ముందే చెప్పాను కదా మీకు మేకు కొట్టుకుంటానని అన్నాడు. మేకు కొట్టాడు. మేకు కొట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రెండో రోజు ఒక సంచి పట్టుకుని వచ్చాడు. మళ్ళీ తలుపు కొడుతున్నాడు. ఇదేంటి ఏ సమయం ఏంటి పొద్దున్న మధ్యాహ్నం రాత్రి లేదా మాకు పనులు ఉండవా అంటే, నేను మీ ఇంటిలో నాకు మేకు కొట్టే స్థలం ఉంది, ఇదిగో పేపర్ కావాలంటే చూసుకోండి అంటున్నాడు అని అక్కడ తీసుకొచ్చి ఒక బ్యాగ్ తగిలించి వెళ్ళిపోయాడు. ఇక ఆ ఇంట్లో వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే భయంకరమైన ఆ బ్యాగ్లోండి దుర్వాసన రావడం మొదలుపెట్టింది. ఇలాగా అది తీసేయంటే తీయడు. ఎందుకంటే ఇదిగో నేను అడిగాను కదా, ఇదిగో ఇది నా మేకు కాబట్టి దీని మీద నేను ఏమైనా పెట్టుకుంటాను, దీని మీద నాకు సర్వ హక్కులు ఉంటున్నాయి అంటున్నాడు. ఇక ఆఖరికి ఇది ఏమైందంటే దేవుని బిడ్డలారా, ఇల్లు కొనుక్కొని ఆ డబ్బు అతనికే విడిచిపెట్టి వాళ్ళు ఆ ఇంటి నుండి పారిపోవలసి వచ్చింది. ఎందుకంటే ఆ మేకుకి అతడు భయంకరమైన చెడు కంపు కొట్టే పదార్థాలు పెట్టడం, ఆ ఇంటిలో వాళ్ళు ఉండకుండా నిలబడలేకుండా చేయడం. ఈరోజు కూడా సాతాను మనలో ఉండే ప్రతి చిన్న పాపం విషయంలో వాడు మన దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి ఇదిగో వాళ్ళలో నాది ఉంది అని చెబుతాడు. అందుకని ప్రభు మన సమస్త పాపాల నుండి, అందుకని యోహాను చెప్తున్నాడు, యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. ఈ సత్యాన్ని మీ గుండెల్లో దాచుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన దగ్గర మనం క్షమాపణ అడిగినప్పుడు ఆయన చేస్తున్న ఆ గొప్ప కార్యం ఏంటి అంటే సమస్త దుర్నీతి నుండి కూడా నిన్ను పవిత్రం చేసి శాతాను చెర నుండి విడిపించి నిన్ను స్వతంత్రంగా చేసేసాడు. అందుకనే ఇప్పుడు శాతానికి మన మీద ఎలాంటి అధికారం లేదు. ఆయన దగ్గర క్షమాపణ పొందిన వారి మీద శాతానికి ఎటువంటి అధికారం లేదు. వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే స్వతంత్రులుగా చేసేస్తున్నాడు. మనకి కలిగినది మనం అనుభవిస్తూ మన జీవితాలను మనం ఆనందంగా కొనసాగించడానికి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువులో మనకి కలిగిన మొట్టమొదటి భాగ్యం. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన నన్ను పంపాడు. నేను యేసుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాను అంటే దుఃఖితులను ఓదార్చడానికి, దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇవ్వడానికి, దుఃఖితులకు ఆ భారభరితమైన ఆత్మను తీసివేయడానికి. యేసుక్రీస్తు ప్రభులో మనకి ఏమి లభ్యమవుతుంది అంటే ఆదరణ లభ్యమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గొప్పగా ఆదరిస్తాడు. మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నా మనం సంపూర్ణంగా ఆయన చేత ఆదరింపబడతాం. దేవుని ఆదరణను మనం కోరుకోవాలి. దేవుని ఆదరణ మనలోనికి వచ్చినప్పుడు మనము నెమ్మది పొందగలుగుతాం, శాంతిని పొందగలుగుతాం, ఒక నిబ్బరాన్ని ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతాం. కాబట్టి మనకి దేవుడు ఆదరణ ఇస్తున్నాడు అనే సంగతిని మనం ఎల్లప్పుడూ మన హృదయాల్లో దాచుకోవాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఓదార్చే దేవుడై ఉన్నాడు. మన ప్రతి దుఃఖ సమయంలో కూడా ఆయన మనకి గొప్ప ఆదరణను అనుగ్రహిస్తాడు. ఎక్కువ దుఃఖాన్ని కలుగజేసేది మరణం. మిగిలిన విషయాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా మనకి వేదన కలుగ చేయొచ్చు, కన్నీళ్లు రప్పిస్తాయి. అయితే ఎక్కువ దుఃఖకరమైనది ఏంటి అంటే మరణం, ఎడబాటు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. సమస్యల్లో దేవుడు ఆదరిస్తాడు, మన రోగాల్లో దేవుడు ఆదరిస్తాడు, మనం కలిగి ఉన్న ప్రతి సమస్యలో దేవుడు ఆదరిస్తాడు. కానీ అన్నిటికంటే మించిపోయి అధికంగా బాధపడే ఆ మరణములో కూడా దేవుడే ఆదరిస్తాడు. నేను దినకర్ణ గారు అనేక సార్లు ఆయన నోట్లోండి చెప్పే మాటను విన్నాను. తర్వాత ఆయన రాసిన బుక్స్లో కూడా చదివాను. వారి కుమార్తె ప్రభునందు నిద్రించినప్పుడు ఆయన బాగా ఏడ్చారు. అంటే ఎక్కువ కాలం తనతో ఉండాలనుకున్నారు. తనతో ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే దేవుడు అన్నాడు, నాతో ఎక్కువ కాలం ఉండాలి ఆమె. కాబట్టి ఆమెను త్వరగా తీసుకెళ్ళి ఆమెను శ్రేష్టమైన స్థానంలో పెట్టి, గొప్ప విలువైన స్థానంలో పెట్టి నా దగ్గరగా ఉంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఆమెని ముందు తీసుకెళ్ళిపోవాలని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినప్పుడు అది చాలా దుఃఖకరంగా ఉంది, ఆయనకి చాలా బాధకరంగా ఉంది. తన ప్రభు ఎవరో తనకు తెలుసు. తన దేవుడు ఎప్పుడు కూడా తన జీవితంలో మంచి చేస్తాడని తెలుసు. కానీ ఈ మార్గం గుండా ఆయన వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇంట్లో పడి కుటుంబం అంతా కలిసి ఏడుస్తా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. దేవా, మీరే మా దిక్కు అని. అలా ఏడుస్తున్న సమయంలో ఇల్లంతా కూడా దేవుని మహిమతో నింపబడింది. ఆ మహిమలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను, కాబట్టి ధైర్యంగా ఉండండి అని దేవుడు నా అనుమతి, నా చిత్తమైంది, నాకు ఇష్టమైంది, కాబట్టి నేను మొదటిగా తీసుకుని వెళ్ళాను అన్నప్పుడు వెంటనే ఆ మహిమ ఎప్పుడైతే వారిని కమ్మిందో దేవుని బిడ్డలారా, వారు గొప్ప ఆదరణను పొందుకున్నారు. ఆ తర్వాత ఆ దుఃఖం వారిలో నుండి పోయింది, ఆ బాధ వారిలో నుండి తీసివేయబడింది. ఇక నుండి మరలా వాళ్ళు గొప్పగా లేచి దేవుని కొరకు విస్తారమైన పని చేయడానికి ప్రభు వారిని బలపరిచాడు. ఎందుకంటే దేవుడు ఆయన మహిమ చేత ఆదరిస్తాడు. రెండోది
ఆయన మాట చేత కూడా మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మన మీదకి దిగి వచ్చి మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. మనది ఏదైనా సరే, ఇతరులను దూషిస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు ఆర్థికంగా భయంకరమైన కష్టాలలో ఉన్నప్పుడు, రోగం నీ మీదకి దాడి చేస్తున్నప్పుడు, ఇలా ఏ శోధన గుండా దురాత్మలు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, అది ఏ శోధనైనా కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆదరణను కలుగజేస్తాడు. ఆయన ఈ భూమి మీదకి రావడమే మనకి ఆదరణ కలుగు చేయడానికి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. హల్లెలూయా. మూడవదిగా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బిడ్డలకు ఆయన ఇస్తున్న దీవెన ఏంటి అంటే ఆరోగ్యం. మనకి అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యం ఉండాలి. మానసికమైన ఆరోగ్యం ఉండాలి, మన మనస్సుకి స్వస్థత ఉండాలి, ఆత్మకి స్వస్థత ఉండాలి, దేహానికి కూడా స్వస్థత ఉండాలి. ఈ సంపూర్ణమైన స్వస్థత అనేది దేవుని నుండే మనకి లభ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. కాబట్టి ఏ రోగి కూడా కలవరపడనక్కర్లేదు. మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి. ఆయన నిశ్చయంగా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన పొందిన దెబ్బలలో ఉన్న ప్రభావం, ఆ రక్తం ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణ స్వస్థచిత్తులుగా చేస్తుంది. కాబట్టి ఏ రోగమైనా దేవుని దగ్గరికి రండి, ఆయన దగ్గర నుండి మనము స్వస్థతను, విడుదలను పొందగలం. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుస్తున్నాడు దేవుడు, నాకు బలాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు, ఆయనలో నాకు బలము లభిస్తూ ఉంది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన స్వ అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా మనకి ఏమి లభిస్తుంది అంటే బలము లభిస్తూ ఉంది. ఆత్మలో బలము కావాలి, మనోబలము కావాలి, దేహానికి కూడా బలము కావాలి. ఈ పరిపూర్ణమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, క్రీస్తునందు ఆయన కృపచేతను బలవంతుడిగా ఉండాలి. ఆయన మనకి బలాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనము దేనినైనా కూడా సునాయాసంగా జయించి ముందుకి సాగిపోగలం. తర్వాత చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాలను చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు తన వాక్కుని మనకి ప్రతి వారం పంపిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన వాక్కు ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆ వాక్కు ఏం చేస్తూ ఉంది అంటే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. అందుకనే సంఘ కన్యకను దేవుడు అంటున్నాడు, నా వాక్యంతో మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాను, ఉదక స్నానం చేయిస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన మాట మనలోనికి వచ్చినప్పుడు మన ప్రాణాత్మలను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయాలను పరిశోధిస్తూ ఆయనకి ఇష్టం లేని వాటిని తొలగించి మనల్ని సంపూర్ణ పవిత్రులుగా నిలబెడుతుంది. ఇది ఎక్కడ నుండి వస్తుంది అంటే దేవుని నుండి మనకి లభిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అదే 14వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనాన్ని మనం చదువుదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించు, నా శాంతిని మీకు ఇస్తాను. యేసు ప్రభు స్వయంగా చెబుతున్న మాట ఏంటి, నా శాంతిని ఇస్తాను. యేసు ప్రభులో మనకి శాంతి లభిస్తూ ఉంది, సమాధానము లభిస్తూ ఉంది. ఇవన్నీ కూడా దేవుడు మన హృదయంలో నింపుతూ ఉన్నాడు. మగ్దలేని మరియా 7 దెయ్యాలు పట్టిన స్త్రీ అనేక పాపాలు చేస్తూ ఉంది.
ప్రభు అన్నారు, అమ్మ నీ విస్తార పాపాలు క్షమించాను, సమాధానం గల దానివై ఎళ్ళు అన్నారు. ఎందుకు ప్రభు సమాధానం గల దానివై ఎళ్ళు అంటే, ఇక ఆ పాపపు జ్ఞాపకాలు లేకపోతే ఆ పాపపు ఆలోచనలు ఆమెను వేధించకుండా దేవుడు చెప్పేశారు, నా సమాధానం నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చిన రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ప్రభు ఏమన్నాడు అంటే, ఆమె యేసు ప్రభు చెంగు ముట్టుకుంది, వెంటనే ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది, ఆమె రక్తధార కట్టేసిన తర్వాత ప్రభు అంటున్నారు, నాలో ప్రభావం ఎవరిలోకో వెళ్ళిపోయింది అనగానే ఆమె బయటకు వచ్చి నిలబడితే అంటున్నారు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానివై ఎళ్ళు. స్వస్థత వచ్చాక ఎందుకు ప్రభు సమాధానం అనే మాట ప్రకటిస్తున్నారంటే, నిజమే ఆమె స్వస్థత పొందింది. తరువాత కొన్ని భయాలు ఆమెను వెంటాడుతాయి. ఏమని వెంటాడుతాయి? ఇదిగో మరలా నీకు ఈ రోగం వస్తుందేమో, మరలా ఈ సమస్య నీ దగ్గరికి వస్తుందేమో, మరలా ఈ వేదన నీ దగ్గరికి వస్తుందేమోనని భయాలు రాకుండా దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి నా దగ్గరికి వస్తే ఇక నీకు సమాధానమే. ఇద్దరిద్దరు శిష్యుల్ని ప్రభువారు గ్రామాలకి పంపిన తర్వాత ఇంటింటికి వెళ్ళమన్నారు. ఎవరైతే ఏ ఇంటిలో అయితే నేను చేర్చుకున్నారో వాళ్ళకి ఏమని ప్రకటించాలంటే సమాధానం కలుగుతుంది. ఇంక నువ్వు దేనికి భయపడే పని లేదు, కలవరపడే పని లేదు, బాధపడే పని లేదు. నువ్వు యేసుని అంగీకరించావు కాబట్టి నీకు సమాధానం. దేవునిలో మనము ఈ గొప్ప సమాధానాన్ని దేవుని బిడ్డలారా మనం పొందుకుంటున్నాం. తర్వాత చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం కావాలనే నేను ఈ మాటలు చెప్తున్నాను. నాలో మీరున్నారు, మీలో నేనున్నాను. ఈ మాట నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. అది మీకేం కలుగు చేస్తుంది? ఉల్లాసాన్ని పుట్టిస్తుంది. అది మీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. మీ సంతోషం పరిపూర్ణమైపోతుంది. హల్లెలూయా. తర్వాత చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవునిలో ఏముంది? విశ్రాంతి ఉంది. హల్లెలూయా. ప్రయాస ఉండదు, భారం ఉండదు. అందుకనే ఉదయ కాలం దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ధన్యులు. చాలామంది భక్తిహీనులు కుటుంబాల్లో ఉంటారు. వాళ్ళు మనకు పెద్ద తలపోటుగా ఉంటారు. వాళ్ళకి మనకి మధ్యలో ఎప్పుడు కూడా పోరాటాలు ఉంటాయి. ఏ ఇంటిలో ఉన్న భక్తిహీనులు ఉన్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే పోరాటాలు ఉంటాయి, గొడవ ఉంటుంది, చికాకులు ఉంటాయి, నిశ్శబ్దమైన వాతావరణం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కారు. ఉదయకాలం లేవగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అయితే మన ఇంటిలో భక్తిహీనులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళరు. నా సొంత బలం, సొంత జ్ఞానం, సొంత బుద్ధి అంటూ లేవడంతోనే సెల్ ఫోన్ పట్టుకునో లేకపోతే ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటూనో ఏదో పని చేసుకుంటూనే లెగుస్తారు. వాళ్ళు మనకి పెద్ద తలపోటుగా తయారవుతారు. అందుకని ఈ భక్తిహీనత అనేది మన కుటుంబాల్లో నుండి పూర్తిగా తొలగిపోవాలని మనం ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. అందుకనే ప్రభు నా ఇంటిలో వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి రావాలయ్యా, నీ పాదాల దగ్గర ఉండాలయ్యా, ఉదయమే వేకువనే లేచి నీ సన్నిధిలో మోకరిల్లాలయ్యా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర మన విశ్రాంతి దాగి ఉంది. తర్వాత చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం. హల్లెలూయా. చివరిగా ఆయన చెబుతున్నాడు, నాలో నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభులో మనకి లభించే ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవం. నువ్వు ప్రభువుని నమ్మిన వెంటనే ఆ పరలోకానికి వారసుడవు, వారసురాలవు. ఆయన మేఘాల మీద వచ్చేది నీ కోసమే, ఆయన కడబూర మోగించేది నీ కోసమే.
ఆయన మహిమ చేత దిగి వచ్చేది నీ కోసమే. ఎందుకంటే నీవు ఆయనకు చెందిన వ్యక్తివి. యేసులో నీకు నిత్య జీవము లభించింది. కానీ ఈ లోకానికి వచ్చి అయ్యా మా జీవితాల్లో మీరు చేస్తున్న పరిపూర్ణమైన క్రియల కొరకు వందనాలయ్యా, పరిపూర్ణమైన ఆశీర్వాదాల కొరకు వందనాలు, పరిపూర్ణమైన దీవెనల కొరకు వందనాలు ప్రభా. ఆ దీవెనలు మాకున్నాయనే గ్రహింపు యేసునామములో కలిగి ఎందురుగాక. అయ్యా నీ ఆదరణ ఉంది అనే గ్రహింపు దయచేయండి. ఎలాంటి పరిస్థితిలో వెళ్ళినా ఆదరిస్తున్నావనే గ్రహింపు యేసు నామములో ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. మీరే తాకండి ప్రభా. నువ్వు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదములో యేసు నామములో జీవించెదరుగాక. దాన్ని మీరు దీవించిన ప్రతి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు అనుభవించెదరుగాక. యేసు నామములో దీవిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.